ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పేరుతో వృధా ఖర్చుల వల్ల ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందించాలి, కానీ భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని అసహనాన్ని వ్యక్తం చేసింది. నష్టాల్లో ఉన్న రాష్ట్రాలు ఉచితాలు కొనసాగిస్తూ ఉండడం, రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవట్లేదని తెలిపింది. రాష్ట్రాల ఆదాయం జీతాలు ఉచితాలకే సరిపోతోందని వ్యాఖ్యానించింది. కేంద్రంతో పాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, మరి చూస్తున్నాం దేశవ్యాప్తంగా చాలా చోట్ల మామూలుగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు ఉచితాల వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోందని. అయితే ఇదే ఇష్యూని ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. అయితే అన్ని రాష్ట్రాలకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వబోతోంది, ఈ సందర్భంగా ఏమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు? ప్రధానంగా దీన్ని అంటే ఈ ఇష్యూని ఇంతకాలానికైనా సరే కనీసం సుప్రీంకోర్టు తీసుకున్నందుకు మనం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అంటే అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉచితాలు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నామో చాలాసార్లు అవి సాక్ష్యాలతో సహా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ రెండింటిలో మీరు ఏవి చూసినా కూడా అనేక చోట్ల ఈ ఉచితాలు దుర్వినియోగం అయినటువంటి సందర్భాలు కోకొల్లలుగా వేలాదిగా ఉన్నాయి. ల్యాండ్ లార్డ్స్కి కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క ఉచిత విద్యుత్ ఒకటే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. రైతు బంధు లాంటి పథకాల్లో లేదా రైతులకు ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ అటువంటి లబ్ధి పొందుతున్నటువంటి వాడు ఉన్నారు. అట్లాగే ల్యాండ్ లార్డ్స్ చాలా ఎకరాల పొలాలుండి కూడా వాటిని ఉచితంగా పొందుతున్నటువంటి వాడు ఉన్నారు. ఇట్లా అనేక మంది అనేక చోట్ల కోకొల్లలుగా ఇట్లాంటి కేసెస్ మనకు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఉచితాలు అందాయో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఎవరు కూడా మాకు పని అవసరం లేదు, మేము పని చేయక్కర్లేదు, కేవలం ఉచితాల మీద ఆధారపడి నెల ఇంత అమౌంట్ వస్తుంది కాబట్టి వాటి మీద పడి బతికేద్దాం అనేటటువంటి స్టేజ్ ఒక రకమైనటువంటి ఏ పని చేయకుండా వాళ్ళు ప్రధానంగా ఇంటి దగ్గర కూర్చుని హాయిగా ప్రశాంతంగా గడిపేటటువంటి పరిస్థితి కూడా ఉచితాల వల్ల ఏర్పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తేనే ప్రజలు ఓటేస్తారు అనేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పడింది. ఈవెన్ కేంద్రం మీద కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కూడా నోటీసులు జారీ చేస్తూ 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి వాటి నేపథ్యంలో దీనికి ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఏర్పాటు చేస్తారు, కమిటీని ఏదైనా ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఇట్లాంటి గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు అనేటటువంటి ఒక నిర్ణయం ఏదైనా తీసుకుంటారు అనేది 4 వారాల తర్వాత రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చిన తర్వాత మాత్రమే వాటి గురించి మనకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇంతకాలానికి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ రకమైన నోటీసులు ఇష్యూ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. లోటు బడ్జెట్తో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు బడ్జెట్లో చాలా తక్కువ కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఉచితాల మీద కోట్ల రూపాయలు పంపకం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఇది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు అలా కాని పక్షాలు ప్రజలు ఓట్లేరు. ఎంత బాగా పరిపాలన చేసినా, ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని రకాలుగా జాబ్ క్రియేషన్స్ చేసినా మా ఉచితాలు ఇవ్వట్లేదు అనేటటువంటి ప్రధానమైనటువంటి మాటగా మనకి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కనుక ఇట్లాగే ముందుకెళ్ళిపోతే, ఉచితాలు ఇలాగే కొనసాగితే కొంతకాలానికి అందరూ బద్దకిష్టులుగా మారిపోయి ఎవరు ఏ పని చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఇష్యూ అని కాదు, కేవలం ఉచితాలు మాత్రమే కాదు, రేషన్ కార్డుల దగ్గర నుంచి ఏ ఇష్యూ తీసుకున్నా సరే ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎవరికి పలుకుబడి ఉంటుందో వాడు తన పని చేయించుకోగలుగుతాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూనే తెల్లవారు రేషన్ కార్డులు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అసలు ఏరివేత కార్యక్రమం ఏ ప్రాతిపదిక మీద జరుగుతోంది, ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు అనేదానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు. అందువల్ల ఈ ఉచితాల విషయంలో ఇప్పటికైనా సుప్రీంకోర్టు కల్పించుకుని సీరియస్గా దానికి ప్రాతిపదికలు ఏంటి అనేది నిర్ణయించాల్సి ఉంది. ఆ ప్రాతిపదికలన్నింటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అరికట్టితే బడ్జెట్లో మనకి కోట్లాది రూపాయలు మనకి మిగులు బడ్జెట్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాబట్టి చాలా గొప్ప నిర్ణయంగా దీన్ని భావించవచ్చు అని చెప్పవచ్చు మనం. శివప్రసాద్, మీరు అన్నట్టుగా చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ట్యాక్సులు కడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఎంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాం. ఎన్నో వేల రూపాయలు ట్యాక్స్ రూపంలో, అంటే మనం ఎంత కష్టపడి సంపాదించిన దాంట్లో కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఇస్తున్నాం. కానీ దానికి తగ్గట్టుగా మనకి వసతులు కూడా ఎక్కడ కల్పించట్లేదు. అట్లు రోడ్డు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా మంది తీవ్రమైన అసహనంతో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది అనుకోవచ్చా? అలాగే మీరు చెప్పినట్టుగా ఎంత లోటు బడ్జెట్తో ఉన్నా ఎలక్షన్లో గెలవాలి, ఓట్లు రావాలి అంటే ఉచితాలు ఎంతో కానీ ప్రకటిస్తే కానీ
ప్రజలు ఓట్లేని పరిస్థితి కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. మీరు అన్నట్లు అర్హులకు ఉచిత పథకాలు అందడం ఎంత అవసరమో, ఎంత ఆమోదయోగ్యమో, అనర్హులకు ఇలా ఉచితాలను అందించడం వలన ఆర్థికాభివృద్ధి కుంటుబడి రాష్ట్రాలు కానీ దేశం కానీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. మరి దీనిపై ఇప్పుడు నిజంగానే చాలా గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రాబోయే ఎలక్షన్స్ లో ఇలాంటి ఉచితాలను ప్రకటించకుండా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు శివప్రసాద్? లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇట్లాంటి తీర్పులు లేకపోతే ఇట్లాంటి విషయాలను జోక్యం చేసుకోవడం చాలాసార్లు జరిగింది. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో గైడ్లైన్స్ ఇచ్చారు. కానీ ఆ గైడ్లైన్స్ని పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు చాలా రాష్ట్రాల్లో. అందువల్ల ఖచ్చితంగా వాడి గైడ్లైన్స్ ఇవ్వగానే ఇదంతా జరిగిపోతుంది అని భావించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు రాజకీయ నాయకులకి. మీరు చూస్తున్నాం, ఒక కౌన్సిలర్ ఎలక్షన్స్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ మేరకు ఉచితాలు లేదా డబ్బులు పంపకం అనేది జరుగుతుందో మనం చాలా క్రిస్టల్ క్లియర్గా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక ఓటు వేయాలంటే 100-200 ఇచ్చి డౌన్ ట్రోడెన్ పర్సన్స్కి ఓటు వేయించుకునేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు అట్ట కాదు, 5,000, 10,000 తక్కువ లేకుండా ఓటేసేయడానికి డబ్బులు ఇస్తే కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే జనం ఆ రకమైనటువంటి వైఖరికి అలవాటు పడ్డారు. రాజకీయ పార్టీలు కూడా దానికి తగినట్టుగా అదే రకమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ఇంపార్టెంట్ కాదు, అధికారం ఇంపార్టెంట్, గెలవడం ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు. దాని నుంచి బయటికి రావాలంటే చిన్న విషయం కాదు. వాడు రాజకీయ నాయకులు ఎవరైనా భీష్మించుకుని మేము అట్లాంటివి చెయ్యం, మేము చాలా కఠినంగా ఉంటాం, ఎవరికి డబ్బులు ఇవ్వం, మమ్మల్ని గెలిపించండి, మేము మంచి చేస్తామని చెబితే వాళ్ళకి ఓట్లు వేస్తారనే నమ్మకం కూడా లేదు. ప్రజల్లో కూడా రకమైనటువంటి చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్ని తీసుకువచ్చే విధంగా అనేక రకాలైనటువంటి సంస్థలు, సామాజిక సేవ చేసేటటువంటి సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ దానికోసం ప్రయత్నం చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక్కసారిగా ఏదో రేడియోలోనో లేకపోతే ఒక చోట మీరు ఓటుకి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు అని అనౌన్స్మెంట్ చేసినంత మాత్రాన సరిపోదు. ప్రజల్లో ఆ రకమైనటువంటి వైఖరి మారాలి. ప్రతి ఇష్యూలో మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే సివిక్ సెన్స్ అనేది ప్రజల్లో లేకపోవడం. అది ప్రధానమైనటువంటి కారణం. మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలకి, అభివృద్ధి చెందని దేశాలకి, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ప్రజల్లో సివిక్ సెన్స్ లేకపోవడం. ఫారిన్ కంట్రీస్ కనుక మీరు చూసినట్లయితే వాటన్నిటిలో మీకు చాలా సివిక్ సెన్స్ మీకు కనిపిస్తుంది. ఆ సివిక్ సెన్స్ ఇక్కడ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇవే. అంటే ఎవరికి వాడి పని వాడు చేసుకోవడమే వాడికి ఇంపార్టెంట్, అంతే. మిగిలిన వాడు ఏమైపోయినా వాడికి సంబంధం లేదు. ఈ రకమైన వైఖరి నుంచి ప్రజలు ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ రోజు మాత్రమే ఈ సంస్కరణలన్నీ చక్కగా బలంగా మనం అమలు చేయగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అట్లీస్ట్ సుప్రీంకోర్టు దాని మీద దృష్టి సారించింది కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగా సీరియస్గా దీన్ని తీసుకుని, కేంద్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అర్థం చేసుకుని ఆ రకమైనటువంటి వైఖరి తీసుకుంటే ఎక్కడో చోట ప్రారంభం కావాలి కాబట్టి అక్కడ ప్రారంభం అవుతుంది మనం అని అనుకోవాల్సి ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు కానీ, అపోజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, పాలకపక్షం కానీ కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నన్ను ఈసారి గెలిపించకపోయినా పర్వాలేదు, నేను ఈ రకమైనటువంటి వైఖరిని తీసుకుంటున్నాను అని వాళ్ళు చెప్పాలి. దాని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకునే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. అర్చన. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్.